యేసయ్యా పాపంలోనే ఉంటున్నా దేవా, దాంట్లోనే బ్రతుకుతూ ఉన్నా దేవా. నేను నిత్య నరకానికి పోవాలనుకుంటున్నా దేవా. నా నుంచి రక్షించకు నువ్వే వచ్చావని తెలుసుకుని సహాయం చేయండి, సహాయము చేయండి దేవా. ఎంతో మంది మత్తు పానీయానికి అలవాటు అయిపోయి వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు దేవా. నేను అలాంటి వారిని మార్చండి తండ్రి, మార్చండి దేవా. స్తోత్రములు తండ్రి. వారి ఆత్మల నిత్య నరకానికి వెళ్ళుతున్నాయి దేవా. అలాంటి వారందరినీ రక్షించండి యేసయ్యా. నేను అలాంటి వారందరినీ మార్చి నిరాకరికి వారందరూ సిద్ధపడతాయి సహాయము చేయండి దేవా. ఆ సుందరమైన రాజ్యములో నేను మేమందరం ఉండడానికి సహాయము చేయండి యేసయ్యా. మిమ్మల్ని అడుగుతున్నాము దేవా, వారందరినీ మార్చమని మిమ్మల్ని అడుగుతున్నాము దేవా. నేను మా రాష్ట్రం వైపు ఒక్కసారి చూడండి దేవా. మా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పాపులే దేవా. నేనే వాళ్ళందరూ పాపులే దేవా. వారిని కూడా మార్చండి యేసయ్యా, మార్చండి దేవా, మార్చండి యేసయ్యా. మార్చమని నేను మీ పాదాల ముందు అడుగుతున్నాం దేవా. నేను వారిని మార్చండి, మీ సుందరమైన ఆ రాజ్యానికి నేను వారందరూ వస్తే సహాయము చేయండి దేవా. ఎంతో మంది పాపానికి అలవాటు అయిపోయి వారి శరీరాలను పాడు చేసుకుంటూ వారి ఆత్మల నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు దేవా. ఒక్కసారి చూడండి యేసయ్యా, ఒక్కసారి చూడండి దేవా. ఒక్కసారి చూడండి దేవా. రాష్ట్రంలో ఉన్న వారందరూ పాపులే దేవా. వారిని మార్చండి యేసయ్యా, వారిని మార్చండి దేవా. వారి కూడా మీరు ఆఖరికి పరలోక రాజ్యంలో ఉండడానికి సహాయము చేయండి దేవా. యేసయ్యా మార్చండి దేవా, మార్చండి యేసయ్యా, యేసయ్యా మార్చండి యేసయ్యా. నాయన నీ హస్తములు చాపండి దేవా. మీ ఆత్మను వారిపై కుమ్మరించండి దేవా, వారిపై కుమ్మరించండి దేవా. ఈ లోకంలో ఉన్న వారు పాపలు బ్రతుకుతున్న దేవా, వారందరూ నువ్వే మీ ఆకాశ దేవులని మా కొరకు ప్రాణం పెట్టావని, సమాధి చేయబడి తిరిగి లేచావని తెలుసుకుంటే సహాయము చేయండి తండ్రి. ఈ దినాల్లో ఎంత మీరాకరికి ఎంత దగ్గరగా ఉంది తండ్రి. మీ పాపమును ఉంచో. ఎంతో మంది నిత్య నరకానికి వెళుతున్నారు దేవా. అటువంటి వారిని మార్చండి దేవా, మార్చండి తండ్రి. నైనా ఇదిగోండి తండ్రి, మీ పాదాల చెంద ప్రార్థన చేస్తున్నాం దేవా. మా రాష్ట్రంలో ఉన్న వారందరినీ మార్చండి. నాయకులే కాదు తండ్రి, నేను మనుషులే కాదు నాయకులు, నేను వారిని కూడా ఈ లోకంలో ఉన్న వారందరినీ మార్చండి దేవా. ఈ లోకానికి నువ్వే ఏకైక రక్షకుడని తెలుసుకుని సహాయము చేయండి తండ్రి. సహాయము చేయండి దేవా. నేను వారికి తెలియక పాపములోనే నడుస్తున్నారు దేవా. నేను నిత్య నరకానికి వెళ్తున్నారు దేవా. ఆ పక్క మంది అగ్నిలో వదులుతున్నారు దేవా. నేను ఆ బాధ నుంచి నేను
సహాయము చేయండి దేవా, సహాయము చేయండి యేసయ్యా. మీ పాదాల ముందర అడుగుతున్నాం యేసయ్యా. ఎంతెంతటికి ఈ లోకంలో ఉన్న ఆశలన్నిటికీ బానిసలైపోతున్నారు దేవా. వారి శరీరమును పాడు చేసుకుంటున్నారు దేవా. ఒక్కసారి మా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడండి దేవా, కనికరించండి తండ్రి. నేను రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు తండ్రి. అవును తండ్రి, ఏ నెలలో చనిపోతాం, ఏ సంవత్సరంలో చనిపోతాము మాకే తెలియదు దేవా. అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచావు దేవా. ఈ రోజు కాకపోయినా ఎంతో మంది చనిపోతున్నారు దేవా. వారి ఆత్మలు నిత్య నరకానికి పాలైపోతున్నాయి దేవా. ఒక్కసారి మా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడండి దేవా, మా భారతదేశం వైపు చూడండి దేవా. చూడండి యేసయ్యా, నీ కనికరమును దయచేయండి యేసయ్యా. రోజు రోజుకి ఆకలి బాధ తట్టుకోలేక ఎంతో మంది చచ్చిపోతున్నారు దేవా. రోజు రోజుకి ఎంతో మంది హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ చనిపోతున్నారు దేవా. వారి ఆత్మల నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు యేసయ్యా. నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు యేసయ్యా. ఒక్కసారి చూడండి తండ్రి, ఒక్కసారి చూడండి యేసయ్యా. చూడండి దేవా. పరిస్థితులు మాట్లాడుతున్న నాయకుల్ని మార్చండి దేవా, మార్చండి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, స్తోత్రములు దేవా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడవు దేవా. మేము ఈ స్థితిలో ఉన్నందుకు కారణము నువ్వే యేసయ్యా. ఈ స్థితిలో నిలబెట్టినందుకు మీకు వేలాది వందనములు చెల్లించుకొనుచున్నాము యేసయ్యా. ఒక్కసారి మా భారతదేశం వైపు చూడండి తండ్రి, కనికరించండి తండ్రి. మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారికి వారు పాపంలో జీవిస్తున్నారని తెలియదు తండ్రి. వారికి తెలియజేసి పరలోక రాజ్యాన్ని వారికి దయచేయండి యేసయ్యా, దయచేయండి తండ్రి. మీరు ఇదిగోండి తండ్రి, మీరు అక్కడికి దగ్గర వద్దయ్యా. భూలోకంలో ఉన్న వారందరూ మార్చబడితే సహాయము చేయండి తండ్రి. నేను ఈరోజు ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో అక్కడ ఘనంగా జరిగించండి దేవా. ఏ ఆటంకం రాకుండా తప్పించండి. మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్ష వహించండి దేవా. సమస్తమును మీకే చెల్లించుకుంటున్నాం దేవా. సమస్త మహిమ గంట నీకే అర్పించుకుంటాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.